ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించకు, వాళ్ళకే అలుసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుండి ఏమీ ఆశించకు. జీవితం బాగుంటుంది. జీవితంలో డబ్బుంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బులు లేకుంటే మన సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. డబ్బు ఉంటే పరాయి వారు కూడా మన సొంత వాళ్ళు అవుతారు. ఇది నిజం. కోపంలో ఒక దెబ్బ కొట్టినా కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. ఒక మహనీయుని మాట, ఎవరూ ఈ భూమి మీదకి మామూలుగా రాలేదు. భగవంతుడు ఇచ్చిన ఏదో ఒక శక్తి యుక్తులతో జన్మించారు. అందుకే ఎదుటివారి గొప్పతనం గుర్తించడమే మన గొప్పతనం. సంస్కారం. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది కలియుగం కాదు, అవసరాల యుగం. తినేటప్పుడు విస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవారు అంటారు, అవసరం తీరాక తెలిసినవారు అంటారు. మనిషి అన్నీ కోల్పోయినా పర్వాలేదు, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసం ఉంటే చాలు, మనం కోల్పోయిన అన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే కోపం ఎక్కువ ఉన్న చోట ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యవచ్చు, కానీ బురదను బురదతో కడగలేము కదా. ఎవరైనా నీకున్న గొప్ప లక్షణం ఏంటి అని అడిగితే గర్వంగా చెప్పు. గంజి మెతుకులు తిన్నా పక్కవారి సొమ్ము కోసం ఆశ పడలేదు అని.